శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న నేను చెప్పిన విషయానికి కొంతమంది కనెక్ట్ అయ్యారు. అందరూ మళ్ళీ చేసామని చెప్పి ఈవినింగ్ కామెంట్ పెట్టారు. చాలా సంతోషం అండి. ఇంకా కూడా అందరూ కలిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఇంకా ఎవరి అభిప్రాయం వాళ్ళదనుకోండి. అయితే ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ఆడవాళ్ళకి అంటే మన జనరేషన్ ఆడవాళ్ళకి ఎప్పుడు ఓర్పు అవసరం అండి. చిన్నప్పుడు పిల్లల్ని పెంచడానికి ఒక ఓర్పు, ఏడిపించి తినేస్తూ ఉంటారు అన్నం తినడానికి. చంటి పిల్లలు అప్పటి నుంచి వాళ్ళని ఎత్తుకుని ఒక పక్క భుజం చేయని పెట్టేస్తూ వాళ్ళకి ఎలాగో తినిపించేటప్పటికి ఎక్కడో గబగబా తినే బంగారు తండ్రులు తల్లులు అరుదుగా ఉంటారు. ఏడిపించి పిల్లలే అన్నం తినడానికి ఎక్కువ ఉంటారు. భుజం ఆగేస్తున్నా అదో గంట పని అయినా అదంతా చేసి వాళ్ళు తినడమే మహా ఆనందంగా అనుకుంటాం. అలా ప్రతి స్టేజ్లోనూ తర్వాత వాళ్ళ స్టడీస్కి వచ్చాక పెళ్ళిళ్ళు, జాబుల కోసం టెన్షన్లు, ఇవన్నీ రకరకాలు ఉంటూ ఉంటాయి. అప్పుడు ఓర్పు వహించాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, జాగ్రత్తగా పెంచాలి. సరే వీళ్ళ బాధ్యతలు అయ్యాయి అనుకునేటప్పటికి పెద్దవాళ్ళని చూసుకోవాల్సి వస్తే పిల్లల కన్నా కష్టం పెద్దవాళ్ళని చూడడం. ఎందుకంటారా, పిల్లల్ని కేకలేసో దెబ్బేసో వింటే కొంచెం ఆగుతారు, చిన్నప్పుడు భయపడతారు. పెద్దవాళ్ళకి అలా చెప్పలేం కదా. ఇవాళ చెప్పింది రేపు గుర్తుండదు, మళ్ళీ చెప్తారు, విసిగిస్తారు. కొంత చెవుడు కూడా వచ్చేస్తుంది వాళ్ళకి 80 ఏళ్ళు దాటేటప్పటికి. గట్టిగా అరిచి చెప్పాలి. చూసి వాళ్ళు బయట వినేవాళ్ళు వాళ్ళ మీద మనం ఏదో అరిచేస్తున్నాం అనుకుంటారు. అంతేగాని ఎందుకంటే పెద్దవాళ్ళదే రాజ్యం. వాళ్ళు ఎలా విసిగిస్తున్నారు మనని, దానికి మనం ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి గట్టిగా చెప్తున్నాం, వినపడక గట్టిగా చెప్తున్నాం అని అనుకోరు. నిజంగా చాలా పెద్ద టాస్క్ అండి అన్నిటికన్నాను పెద్దవాళ్ళని చూడటం అనేది. ఎందుకంటే చాదస్తం ఎక్కువైపోతుంది. ఇప్పుడు మా నాన్నగారితోనే నేను అలా పడుతున్నాను. ఇవాళ చెప్పింది రేపు గుర్తుండదు ఆయనకి, మళ్ళీ మొదలు పెడతారు. అదంతా చెప్పాలి. ఇవన్నీ చాలా ఇదిగా ఉంటుందన్నమాట. గట్టిగా చెప్పాలి, వినపడలేదు సరిగ్గా అరిచి చెప్పాలి. అదంతా ఏదో చూసి వాళ్ళకి ఏదో గొడవలా అనిపిస్తుంది. ఇంత చేసి అందులో ఏం వ్యవహారం ఏమీ ఉండదు, గొడవ ఉండదు, కానీ చూడడానికి అలా ఉంటుంది. ఆ చాదస్తం ఒకటి ఎక్కువైపోతుంది. వాళ్ళకి ఈగో ప్రాబ్లం ఒకటి ఉంటుంది. వాళ్ళని మనం ఏదో పిల్లలం, మనకు ఎన్నేళ్ళు వచ్చినా మనం పిల్లలమే, పిల్లలు మన ఏదో అనేస్తున్నారు అని, అంతే తప్ప వాళ్ళు పెద్ద అయ్యారు అని ఉండదు. అందరూ అలా ఉండరు. మా మదర్ ఉండి ఉన్నా ఆవిడ అలా ఉండేవారు కాదు. మా నాన్నగారికి అసలు కొంచెం ఆయనకి ఈగో ప్రాబ్లం, కొంచెం కోపిష్టితనం అన్నీ ఎక్కువ. మరి 85 ఏళ్ళు వచ్చాయి ఆయనకి. ఈ పాటికి కొంచెం చాలామంది ఇంకా కామ్ అయిపోతారు. ఆయనకి అలాంటిదేం లేదు. అయ్యో ఆడపిల్ల చూస్తోంది అనేది, నువ్వు చూస్తున్నావమ్మా, నీలా ఎవరు చూడరు అంటారు. అంతే, ఆ నిమిషమే ఆ మాట. మళ్ళీ ఆయన ఏమనుకున్నారో అదే, నేను ఇలా అనుకున్నాను, నేను అలా అనుకున్నాను అని చెప్తారు. వంట ఏంటి, ప్రతిదీ ఆయనకి ఎలా కావాలంటే, అంటే గొప్పకు చెప్పట్లా, ఆయనకి ఎలా కావాలంటే అలాగే వెళ్ళిన, పిల్లల దగ్గరికి వెళ్ళాలని ఉన్నా మానుకుని వాళ్ళనే రమ్మని ఇక్కడే ఉంటూ గుమ్మం కదలకుండా ఒక గంట మించి అన్నీ చేస్తున్నా దాని వాల్యూ తెలియదండి. నాకు ఎందుకో చాలా అనిపించింది ఇవాళ. ప్రతి ఫేజ్లోనూ ఆడవాళ్ళు అడ్జస్ట్ అయిపోవడమేనా అని చెప్పి. అడ్జస్ట్ అవ్వకుండా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, కుటుంబం అంతా గొడవగా ఒక క్రమశిక్షణ లేకుండా, గౌరవం లేకుండా తయారవుతుంది. భర్తతో అడ్జస్ట్ అయ్యి ఉంటాయి ఒక వయసులో. పిల్లలతో అత్తారికి సంబంధించిన ఉంటే వాళ్ళతో అని. ఇప్పుడు పిల్లలు ఎవరు అందుకే తెలివి తెచ్చుకుని అలా ఉండట్లేదు అనుకోండి. కానీ ఈ జనరేషన్కి మాత్రం చాలా మల్టీ టాస్క్లు ఎన్ని ఉంటాయో, ఇంకా ఉన్నాయి కూడా ఉండే వాళ్ళకి. మళ్ళీ నాకు నేను సర్ది చెప్పుకుంటాను, రుణం లేనిదే మనం ఎవరికి ఏమీ చెయ్యలేము అనుకుంటాం. కానీ ఎంత అనుకున్నా విసుగొస్తుంది కదా. అందుకని ఆడవాళ్ళకి ఇంత ఓర్పు ఉండాలా. మొన్న మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవేళ బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. నేను ఆల్రెడీ బీపీకి ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఆయన ఏదో పని గురించి అది చెప్తే, ఎవరు చేస్తున్నారు విజయ్ గారు ఈ రోజుల్లో, మీరు కాబట్టి ఇంకా అలా పని, ఇంట్లో పెద్దవాళ్ళు అలా చెప్తున్నారు, ఇప్పుడు ఎవరిని పట్టించుకోవట్లేదు అంటున్నారు. అలా ఎలా ఉండలేం కదా. అది అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళకే సమస్యలు ఎక్కువగా ఉంటాయేమో. సమస్యని కాదు, అలా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, రోజు పీస్ఫుల్గా అని ఉంటుంది నాకు. ఇంకా చిన్నప్పుడు అంటే వేరు, పిల్లలతో వాళ్ళని పెంచి పెద్ద చేయాలి కాబట్టి ఓర్పుగా ఏదో లాగించుకొస్తాం. ఇంకా ఈ ఏజ్కి వచ్చేసాక ఇంకా అలా గట్టిగా మాట్లాడాలేమో, అలా ఉండాలేమో.
కానీ అలా పిల్లల కన్నా ఇదిగా విసిగిస్తున్నారు. ఎవరేం చేస్తారు మరి, ఎవరు ఏం చేయలేము. మనకి ఎలా ఉంటే అలా జరుగుతుంది, అంతే కదా. అది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న చాలామందికి ప్రాబ్లం అర్థమవుతుంది. కాకపోతే అందరూ ఉండరని చెప్తున్నాను కదా. అదే మా మదర్ ఉంటే మా మదర్ అసలు అలా ఉండరు. అడ్జస్టబుల్ మెంటాలిటీ ఆవిడది. అది అంతా చేసి అడ్జస్టబుల్ మెంటాలిటీ అంటే ఆవిడేం అన్నిటికీ సర్దుకుపోయి ఉండే. మా మదర్ తహసీల్దార్ అమ్మాయి, ఎంతో ఇదిగా గారంగా పెరిగింది. అయినా మా మదర్ కూడా చాలా బుక్స్ అవన్నీ చదివి కామ్గా ఉండేవారు. మా మదర్కి ఎక్కువ అయినా ఏమైనా చూసి పూచీలు అలాంటివి ఏం రాలేదు. ఎందుకంటే మా మామగారు తాతగారు తిరుగుతూ ఉండగానే వాళ్ళు పోయారు. అటు పెద్ద వయసులోనే పోయారు, కానీ పూచీ పడలేదు మా మదర్ మీద. దాంతో పెద్దవాళ్ళని చూసే ఇది ఆవిడకి రాలేదనుకోండి. కానీ ఆవిడ అడ్జస్ట్ అవుతారు. ఒకవేళ ఎక్కడైనా ఉండవలసి వచ్చి ఉంటే ఆ పరిస్థితి రాకుండా ఆవిడ వెళ్ళిపోయారు. ఇదిగో మా చాదస్తపు నాన్నగారేమో ఇలా తినేస్తూ ఉంటారు నన్ను. ఆయన మీద కోపం వస్తుంది, అయ్యో నాన్న అనిపిస్తుంది. నా ఓపిక లేని తరం కొంత, అస్తమానం చెప్పిందే చెప్పడం కష్టం కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చూసి వాళ్ళు ఏమనుకుంటారు అని మా వారు సాధిస్తూ ఉంటారు. అదో ఎత్తు. బాగుండదు నాన్న, మా ఆయన ఏమన్నా అనుకుంటారు, ఎందుకు ఎన్నిసార్లు చెప్పు అంటే వినిపించుకోరు. అందుకని నాకు అనిపించింది, వాళ్ళ ఆడవాళ్ళకి ఏ వయసులోనూ ఓర్పు సహనం ఉండాలి కదా అనే అనిపించింది. మీకు అనిపిస్తూ ఉంటుందా? మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను. మీ స్నేహితురాలుగా మీతో ఇవాళ షేరింగ్, నా సమస్య కొంత మన ఆడవాళ్ళకి ఓర్పు ఉండాలి కదా అని చెప్పడం. ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.